సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం సరిత. గురుగారు, తదుపరిగా వృషభ రాశి గురించి చెప్పండి. వృషభ రాశి, ఈ వృషభ రాశికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. మనకి జన్మంలో ఉన్నటువంటి గురుడు అసలు మృష్టాన్న భోజనాలే వీళ్ళకి రోజు కూడా. వృషభ రాశి వాళ్ళకి వద్దంటే డబ్బు చాలా ఇష్టం కదా. అయితే కోటాను కోట్లు ఏం పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకొని కోట్లు వచ్చేస్తే అంటే కుదరదు. మళ్ళా కష్టపడేవాడికి తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో డబల్ త్రిబుల్ ఆదాయాలు వస్తాయన్నమాట. అలాగే మనకి అసలు శుక్రుడు ఈ యొక్క మీనరాశిలో శుక్ర రాహువులు ఇద్దరు ఉన్నారు. ఆ శుక్ర రాహువులు ఇద్దరు ఉండడం వల్ల మనకి స్త్రీల వలన లాభం అండ్ మెస్మరిజం పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ వృషభ రాశి ఆడవాళ్ళందరికీ కూడా చాలా వీళ్ళకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేస్తుంది. మగాళ్ళు వెనకాల పడితే పర్లేదు, అమ్మాయిలు వెనకాల పడితే డేంజర్ కదా. అందుకని వీళ్ళకి అందం బాగా పెరిగిపోతుంది. అసలే ఇప్పుడు చలికాలం ముడుచుకుపోవాలి, కానీ వృషభ రాశి వాళ్ళకి మాత్రం మైండ్ వికసిస్తుంది. మొత్తం బాడీ అంతా కూడా ఎఫల్జెన్స్ మంచిగా కాంతివంతంగా ఉంటుంది. సో ఆకర్షణ శక్తి బాగా పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది వృషభ రాశి వాళ్ళకి. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి. కాకపోతే కుటుంబంలో మాత్రం దంచుడే అనమాట. ఎందుకంటే కేతు పిల్లల బాధపడలేక మగాళ్ళు సన్యాసాలు తీసేసుకునే అంత లెవెల్లో ఈ యొక్క పంచమ కేతు ఉంటుంది. అంటే పిల్లలు రాక్షసులు అయిపోతారు. నాకు అది కొని ఇది కొని అని చెప్పేసి చిన్న చిన్న కోరికలు అయితే పర్లేదు. పెళ్ళమేమో ఒక పక్క డైమండ్ నెక్లెస్ అంటది, వీడేమో ఐఫోన్ అంటాడు. వీడి పాపం వీడికి అంత స్తోమత లేదు. వీడు అప్పులు చేసిన వాళ్ళేమో బయటకు వెళితే ఏబిసిడి ఎలకల బాధ, ఇంట్లో ఉంటే పెళ్ళం బాధ, బయటకు వెళ్తే అప్పుల బాధ, అప్పులోళ్ళు అడుగుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక అసలే కుంభమేళా జరుగుతుంది ఫిబ్రవరి 26. కాబట్టి వృషభ రాశి భార్యలందరికీ చెప్పేది ఏంటంటే మొగుళ్ళని ఏం అనొద్దమ్మా, వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి సన్యాసాలు తీసేసుకుంటారు. ఆ రకంగా ఆదాయ వ్యయాలు బాగుంటాయి, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క రవి బుధాదిత్య యోగాలు పట్టేసి వృత్తిలో టాప్ అయిపోతారు. కానీ ఎంత పని చేసినా సరే, ఎంత కరెక్ట్గా చేసినా సరే బాసులు వచ్చి ఒక పీకుతూ ఉంటారు వీళ్ళందరినీ కూడా. అంటే ఈ ప్రభుత్వ పనుల నుంచి అన్నింటినీ కూడా ఆఫీసర్స్ హెరాస్మెంట్గా భావిస్తారు వీళ్ళు. కాబట్టి ఆఫీసర్స్ హెరాస్మెంట్ అండ్ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనేక రకాల ఆదాయపు మార్గాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్నేహశీలత పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు చేయాలని వీళ్ళు ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొత్త ఊర్లు వెళుతూ ఉంటారు. అసలు ఫిబ్రవరి నెలలో ఎంతసేపు కూడా దివ్యక్షేత్రాలకు వెళ్ళిపోతూ ఉంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే పుణ్యక్షేత్రాలు ఎందుకు వెళ్తారు అనుకుంటున్నావు తెలుసా సరిత? ఓన్లీ ఫర్ ఆ భక్తి గిక్తి తీసేసేయి, భక్తి కాదు. ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టేసి బోర్ కొడుతుంటే పాప వాళ్ళు ఏం చేయాలా? అందుకని చెప్పేసి మనం కుంభమేళా వస్తుంది, మంచి అవకాశం. లేదా కాశీ పోదాం అంటారు. అలా ట్రిప్పుల కింద వెళ్ళిపోవడానికి ఈ యొక్క తీర్థక్షేత్రాలు బాగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అందువలన చక్కగా వృషభ రాశి వారికి చీకు చింత లేదు. మృష్టాన్న భోజనాలు, మటన్ దగ్గర నుంచి చికెన్ దగ్గర నుంచి రేట్లు పెరిగిపోతాయి, అంత తినేస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ రైతులు మాత్రం కాస్త అప్పులు తీరుస్తారు. వీళ్ళు భార్యలకి చక్కగా తెచ్చిచ్చి ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొని మంచిగా చేస్తారు రైతులు. తర్వాత చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నారు పాపం వాళ్ళు. పక్కవాడి పొలం బాగుంటుంది, మన దాంట్లో చేపలు చచ్చిపోతాయి. కానీ వృషభ రాశి వాళ్ళ రొయ్యలు చచ్చిపోవు, ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఈ విధంగా మనకి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో చక్కటి ఆదాయాలపు వనరులు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇతర ఆదాయపు ఆమ్యామ్యాలు బాగా వస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఇవ్వడానికి మనం బాధపడకూడదు. ఎందుకంటే పనులు చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆశించరు, పాపం ప్రజలే ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా రాహుగ్రహ ప్రభావం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఏ కోణంలో చూసుకున్నా సరే, విద్యార్థులు తీసుకోండి, వృషభ రాశి వాళ్ళు తెగ చదివి పడేస్తారనమాట. అండ్ విదేశాలకి క్యూలు కడతారు. ట్రంప్ కాదు కదా, ట్రంప్ మొగుడు కూడా మన భారతదేశపు స్టూడెంట్స్ని ఎవడో ఆపలేడు అనమాట. సో వాడు వేరే దేశాలు ఉన్నాయి కదా, అక్కడ పోతారనమాట మన వాళ్ళు. న్యూజిలాండ్లో, కెనడాలో పోతారు. కాబట్టి ట్రంపే దిగి వచ్చేస్తాడు.
ఆల్రెడీ ఒక స్టెప్ దిగొచ్చాడు. కాబట్టి విదేశీ విద్యార్థులందరికీ కూడా సీట్లు రావడం ఖాయం. వీళ్ళు కోరుకున్న కోర్సుల్లో చేరడం ఖాయం. ఇకపోతే ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు అని చూస్తారు కదా, భర్తలు వదిలేసి డైవర్సులు తీసేసుకొని ఉత్తుత్తి డైవర్సులు ఈ మధ్యన కొత్త డైవర్స్ వచ్చింది తెలుసా నీకు? ఇప్పుడు మామూలుగా డైవర్సులు పర్మనెంట్గా తీసుకుంటారు. అమెరికాలో ఉంది ఏంటంటే డైవర్స్ తీసేసుకుంటారు మొగుడు పెళ్ళాలు ఆవేశంగా, మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత రీయూనియన్ పిటిషన్ రీకన్సిలేషన్ పెట్టుకుంటారు. మళ్ళీ రీయూనియనే మళ్ళీ మళ్ళీ కలిసిపోతా ఉంటే కుదరదు, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కాపురం మొదలు పెడతారనమాట దుకాణం. అలాంటిది ఇక్కడ మనకి ఈ యొక్క ఇండియాలో కూడా వచ్చేసింది. ఇండియాలో ఏంటంటే ఉత్తుత్తి డైవర్సులు అంటే భార్యాభర్త ఒకే ఇంట్లో ఉంటారు, ఓన్లీ పేపర్స్ మీద చుట్టాలకు నువ్వు నీ చుట్టాలకు చెప్పుకో, నేను నా చుట్టాలకు చెప్పను, ఓకే చేసేసుకుందాం అని అంటారు. మళ్ళీ ఇలా తీసేసుకున్న వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు నా స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. ఎంతోమంది మళ్ళీ కలిశారు, కలవరు అని అనుకున్నప్పుడు కలిశారు. కాబట్టి వృషభ రాశి దివ్యంగా భవ్యంగా ఉందమ్మా, తిరుగు లేదు అసలు. రైట్. బాలేని వారికి మరి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా గురుగారు? బాలేని వారికి ఖచ్చితంగా రెమెడీస్ ఉంటాయి ఎప్పుడైనా సరే. రెమెడీస్ అంటే చెట్ల చుట్టూ పుట్టల చుట్టూ తిరగడం కాదు, గుళ్ళ చుట్టూ తిరగడం కాదు. పేదవారిని ప్రేమించాలి. పేద విద్యార్థులకి పుస్తకాలు ఈ ల్యాప్టాప్లు కొనివ్వాలి. అండ్ పేద వికలాంగులకి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి అనాథ పిల్లలకి వీళ్ళకి సేవలు చేసుకోవాలి. దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ అనమాట. ఇది మన వాళ్ళకి రుచించదు. కుంకాలు బొట్లు ఎట్టేసుకొని పూజ చేయంటారు అంటే బాగా రుచిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి ట్రెడిషనల్గా జ్యోతిష శాస్త్ర ప్రకారము మన పూర్వీకులు చెప్పేది మనం చెబుదాము. వీళ్ళకేంటంటే అస్సలు కేతు బాల కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకే ఇవ్వాలి. 7 గంటలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇవ్వచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు, పంతులు ఇంట్లో ఇవ్వచ్చు. అలాగ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గరిక గడ్డి ఫ్రీగా దొరుకుద్ది. మనకు రెమెడీస్ అనగానే జనాలకి ఏంటంటే ఫ్రీ రెమెడీస్ కావాలన్నమాట, నో కాస్ట్లీ రెమెడీస్. అంటే కాస్ట్లీ రెమెడీస్ కపటగాళ్లకు దొబ్బెడతారు, 2 లక్షలు 1,00,000, పేదవాడికి రూపాయి ఎవరు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి గరిక గడ్డి ఫ్రీగా దొరుకుద్ది. ఆ గరిక గడ్డి తీసుకొని లడ్డూలు కానీ ఉండ్రాలు కానీ తయారు చేసి ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అంటూ గణపతి మహారాజుకి చేస్తే మీకు ఖచ్చితంగా ప్రేతాత్మల బాధ పోతుంది. తర్వాత అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఈ వృషభ రాశి వారి మీద దెయ్యాలు ఎక్కువ పడతాయి అన్నమాట. నిద్రలో ఔ అని అరుస్తూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళని మ్యాక్సిమం నువ్వు పరిశీలిస్తే అటువంటి భూత బాధలు ఇవన్నీ క్రియేట్ చేసేది కేతువు. కాబట్టి ఈ భూత బాధలు కూడా పోతాయమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.